ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు ఇట్లాంటివన్నీ మన దేశంలో ప్లాట్ఫామ్స్ వాడుతుంటాయి. ఇవన్నీ అమెరికావి, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓపెన్ ఫ్రీడమ్ సిస్టమ్ కాబట్టి మనకి వదులుతూ ఉంటారు. అయితే చైనా వీటన్నిటికీ ఆల్టర్నేటివ్గా వాళ్ళ దేశంలో ప్లాట్ఫారాలు పెట్టేసింది, వీటిని డిస్కరేజ్ చేసింది. అక్కడ ఇవన్నీ లైన్లోకి రావు. సేమ్ మోడల్లో ఉన్నటువంటి అక్కడ చైనా తయారీ లైన్లోకి వస్తున్నాయి, ప్రభుత్వమే నడిపిస్తుంది వాటిని. అందుకని ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఎన్నైనా పోస్టులు పెట్టచ్చు, పైగా విదేశాల నుంచి డబ్బులు వస్తాయి. అక్కడ సోషల్ క్రెడిట్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఈ వైబో అంటే చైనాకి సంబంధించినటువంటి ఈ ట్విట్టర్ తరహా యాప్ అనమాట, దాంతోపాటుగా ఏ సోషల్ మీడియా అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు వస్తే బ్లాక్ చేసేస్తారు ముందు అందులో వాళ్ళని. అలా బ్లాక్ అయినటువంటి వాళ్ళకి సోషల్ క్రెడిట్ సిస్టంలో రికార్డ్ అయిపోతుంది. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావు, ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు రావు, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వు, హోటల్స్ రూమ్స్ ఇవ్వు, అట్లాగే వాళ్ళ పిల్లలకి స్కూళ్ళలో అడ్మిషన్ రాదు. దాదాపుగా ఏది ఫేషియల్ రికగ్నైజేషన్ సర్వేలెన్స్ కెమెరాస్ అడుగడుగున వాళ్ళని ఫాలో చేస్తాయి, స్కైనెట్ లాంటి వాటి ద్వారా. అందుకనినే అక్కడ భారత వ్యతిరేకత అన్నటువంటిది ఇదే, చైనా వ్యతిరేకత, చైనా తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉన్నా సరే ఆపగలిగినోడు ఎవడూ లేడు.